ఓ పక్కన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది గతంలో అయిపోయింది. ఇప్పుడు విమోచన దినం అది జరపకుండా ప్రజాపాలన దినం అని ఒకళ్ళు, అలాగే విమోచన దినమేమో భారతీయ జనతా పార్టీ, మరొక వైపున బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక పేర్లతో నడుపుకుంటున్నటువంటి రోజులలో, అమరవీరుల దినం అని అట్లా జరుపుకుంటున్నటువంటి రోజులలో ఏదో సెటిలర్స్ అంటూ తెలంగాణలో ఏపీ సెటిలర్స్ గొంతుక అంటూ తెలంగాణ ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ ఓ ఆవిర్భావ దినోత్సవాన్ని నడుపుతోంది. ఇంతకీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా సొంతూరు తెనాలి, అమ్మ పుట్టిలు మంగళగిరి, నాన్న పుట్టిలు తెనాలి కాబట్టి పుట్టింది మంగళగిరిలో అయితే పెరిగింది తెనాలిలో అయితే తర్వాత చదివినటువంటి సందర్భంలో ఉద్యోగాల సందర్భంగా నేను అనేక చోట్ల తిరిగా. ఇప్పుడు నేను మా తెనాలి సెటిలర్ని అవుతానా, బెజవాడ సెటిలర్ని అవుతానా, హైదరాబాద్ సెటిలర్ని అవుతానా, వైజాగ్లో చేసినప్పుడు అక్కడ సెటిలర్ని అవుతానా? సెటిలర్ అనే పదమేంటి నాకు అర్థం కాలేదు. మనం ఈ దేశ పౌరులం ఫస్ట్. రెండవది, పోనీ హైదరాబాద్లో ఒక్క తెలుగు ఆంధ్ర వాళ్ళే ఉన్నారా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు? మార్వాడీలు లేరా? సిక్కులు లేరా? వాళ్ళందరూ పోనీ అక్కడ ఉన్నటువంటి పుట్టిన మతమేం కాదు కదా అక్కడ, వాళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, కానీ వాళ్ళు అక్కడ పుట్టారే. వాళ్ళెవరికి లేని సెటిలర్స్ అనే పదం ఎవరో వాడితే ఆ పదాన్ని మనం కొత్తగా తీసుకుని మనం సెటిలర్స్ అని పెట్టుకోవడం ఏంటి? అదే నాకు అర్థం కాల.